బాలు వీడియో అయితే ల్యాప్టాప్లో వేసి మనోజ్ అయితే అందరికీ చూపిస్తూ ఉంటాడు. వీడు పట్టపగలే తాగేస్తున్నాడు, పట్టపగలే ఎలా తాగుతున్నాడో చూడండి అని చెప్పేసి మనోజ్ అయితే చూపించేసరికి ఇక సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇలాగా పట్టపగలే తాగేసి కారు కూడా డ్రైవ్ చేస్తున్నాడు వీడు, చూడండి ఎలా ఇదవుతున్నాడో అని చెప్పేసి మనోజ్ చూపించేసరికి అక్కడ బాలు వీడియో చూసి సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి నేను చూస్తుంది బాలునేనా అని అనేసరికి వీడు భాగవతం ఇలా ఉంది అని చెప్పేసి అనేసరికి ఇక ప్రభావతి కూడా షాక్ అవుతూ ఉంటుంది. వీడు పగలు తాగడు కదా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సంజయ్ అయితే పోలీసులకి ఫోన్ చేసి ఒకడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసి కారు నడుపుతున్నాడు, యాక్షన్ ఎలా ఉండాలంటే చాలా సీరియస్గా ఉండాలి, అది మీరే చూసుకోండి అని చెప్పేసి సంజయ్ అయితే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తూ ఉంటాడు. ఇక బాలు కార్నైతే ట్రాఫిక్ పోలీసులు వాళ్ళు ఆపేసి ఆపు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఏంటి సార్ నా బండి కాగితాలు అన్నీ బాగానే ఉన్నాయి అని అనేసరికి నువ్వు నడిపిన పద్ధతి బాగాలేదు అని అనేసరికి ఏమైంది సార్ నేను డ్రింక్ చేయలేదు అని చెప్పేసి అనేసరికి నువ్వు చెప్పడం కాదు మాకు పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అని చెప్పేసి అంటూ ఉంటాడు అతను. అలా అనేసరికి ఏం మాట్లాడుతున్నారు సార్ నేను డ్రింక్ చేయలేదు అని చెప్పేసి బాలు అయితే చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. కమిషనర్ గారు నీ కార్ని సీజ్ చేయమని చెప్పారు, ఖచ్చితంగా నువ్వు కార్ సీజ్ చేయాలి అని చెప్పేసి అతనైతే అనేసరికి ఇక బాలు అయితే షాక్ అవుతూ ఉంటాడు. నేను డ్రింక్ చేయలేదు, కారు ఎందుకు సీజ్ చేస్తున్నారు సార్, నా కాగితాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని బాలు ఎంత రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళైతే సీజ్ చేయడానికి రెడీ అవుతూ ఉంటారు. కారు అయితే లాక్కొని వెళ్ళిపోతూ ఉంటారు. బాలు ఎంత ఆపినా సరే కారు తీసుకెళ్ళిపోవడంతో బాలు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక సంజయ్ వేసిన ప్లాన్లో బాలు అయితే అడ్డంగా ఇరుక్కుంటూ ఉంటాడు.